హాయ్ దేర్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ద హిందూ న్యూస్ పేపర్‌లోని ఒక ఇంపార్టెంట్ న్యూస్ అంటే ట్రెండింగ్ టాపిక్ ద్వారా కొన్ని ఇంట్రెస్టింగ్ వర్డ్స్ అలాగే కొంతవరకు గ్రామర్ మనకు ఉపయోగపడే గ్రామర్ కూడా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హెడ్‌లైన్ ఏంటంటే హీట్ మాన్సూన్ షవర్స్ సెండ్ వెజిటబుల్ ప్రైసెస్ సోరింగ్. హీట్ మనకు మేలో కానీ ఏప్రిల్‌లో కానీ విపరీతమైన వేడి అనేది మనం ఎదుర్కొన్నాం కదా! ఆ హీట్ కావచ్చు. మాన్సూన్ ఋతుపవనాల షవర్స్ అంటే జల్లులు అంటే వర్షాలు అని అర్థం. షవర్స్ అంటే ఇక్కడేంటి వర్షాలు అని. షవర్ అంటే చాలా మీనింగ్స్ వస్తాయి. టేక్ ఏ షవర్ అంటే స్నానం చెయ్యి అని. ఇక్కడ షవర్స్ అంటే జల్లులు అంటే వర్షాలు అని అర్థం. సెండ్ పంపాయి. ఇక్కడ సెంట్ అని అర్థం. కానీ ఇక్కడ సింపుల్ ప్రెజెంట్ టెన్స్‌ని ఉపయోగిస్తారు హెడ్‌లైన్‌లో. సెండ్ వెజిటబుల్ ప్రైసెస్ అంటే కూరగాయల ధరల్ని ఎక్కడికి పంపాయి? సోరింగ్ ఉవ్వెత్తున ఎగసి పడేలాగా, ఉప్పెనలాగా పెరిగిపోయేలా చేశాయంట. ఈ 2 కారణం ఇప్పుడు ఉన్న విపరీతమైన కూరగాయల ధరలకి. సో ఇవి 2 ఆకాశాన్ని అంటేలా అంటే సోరింగ్ అంటే హఠాత్తుగా పెరిగిపోవడం. సో అలా చేశాయి ఈ 2 అని అర్థం. ఇప్పుడు మనం డీటెయిల్స్‌లోకెళ్దాం. With the first showers of monsoon, vegetable prices are on an upward march in Hyderabad. So, with the first showers of monsoon అంటే ఋతుపవనాల ప్రారంభంలో పడిన ఆ వర్షం ఏదైతే ఉందో ఏం చేసిందంటే వెజిటబుల్ ప్రైసెస్ ఆర్ ఆన్ అంటే విత్ అంటే కారణం ఇదన్నమాట. ఈ వర్షాల కారణంతో అని విత్ ద ఫస్ట్ షవర్స్ అంటే మొదట పడిన వర్షాల కారణంతో ప్రభావంతో అని అర్థం. వెజిటబుల్ ప్రైసెస్ కూరగాయల ధరలు ఆర్ ఆన్ అండ్ అప్వర్డ్ మార్చ్ అంటే అప్వర్డ్ మార్చ్ అంటే ఇక్కడ ఏంటంటే ఎగబాకుతున్నాయి అని, పైకి వెళ్తున్నాయి. ఇన్ హైదరాబాద్లో ధరలు పెరుగుతున్నాయి ఈ వర్షాలతో ప్రభావంతో అని. On June 13, grade 2 variety tomato was being sold for 46 to 50 a kilogram in the city. ఒక కిలో సెకండ్ గ్రేడ్ టమాటాల ధర 46 రూపాయల నుంచి 50 అంటే 50 రూపాయల మధ్యలో పలుకింది అంటే పలకబడుతూ ఉంది. అంటే జూన్ 13న ఈ రేటుకు అమ్మబడుతూ ఉన్నాయి. వాస్ బీయింగ్ సోల్డ్. చూడండి, వాస్ బీయింగ్ సోల్డ్. ఈరోజు డేట్ ఏంటి? ఈరోజేమో 16th కానీ 13న ఈ రేటుకు అమ్మబడుతూ ఉంది. వాస్ బీయింగ్ సోల్డ్ అంటే చూడండి, ఇది ప్యాసివ్ స్ట్రక్చర్‌లో ఉంది. అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు అమ్మబడుతూ ఉంది అని చెప్పాలంటే ఈజ్ బీయింగ్ సోల్డ్. ఇక్కడ టొమాటో అంటున్నాం కాబట్టి ఏమంటున్నాం? వాస్ బీయింగ్ సోల్డ్. టొమాటోస్ అంటే వర్ బీయింగ్ సోల్డ్ అనాలి. అంటే ఆ రేటుకి అప్పుడు తాత్కాలికమైన ధర ఇంత పలుకుతూ ఉంది అని చెప్పడానికి పాస్ట్ కంటిన్యూస్ టెన్స్‌లో వాస్ బీయింగ్ సోల్డ్ అని చెప్తున్నాం. ఇప్పుడు ఇంత ధర పలుకుతూ ఉంది అంటే ఈజ్ బీయింగ్ సోల్డ్ అని చెప్తాం. సో ఈజ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ అయితే ఈజ్ ప్లస్ బీయింగ్ ప్లస్ V3. సెల్ సోల్డ్. పాస్ట్ కంటిన్యూస్ కాబట్టి వాజ్ అంటే టొమాటో అంటున్నాం కాబట్టి వాజ్ అనాలి. బీయింగ్ తర్వాత సోల్డ్. సో నెక్స్ట్, వేర్ యాజ్ దిస్ ఈజ్ అబౌట్ ద సేమ్ ప్రైస్ విట్నెస్డ్ ఇన్ June 2023. వేర్ యాజ్ అంటే కాగా అని. This is about same price witnessed జూన్ 2023లో కూడా ఇదే ధర పలికింది. దిస్ ఈజ్ అబౌట్ ద సేమ్ ఇంచుమించు ఇదే ధర. విట్నెస్డ్ అంటే అప్పుడు మనకు కనిపించింది, అప్పుడు మనకు సాక్షాత్కరించింది అని అర్థం అన్నమాట. ఇదే ధర మనకు కనిపించింది. సో ఆనియన్ and potato were being sold for twice their prices seen
డ్యూరింగ్ ది సేమ్ టైమ్ లాస్ట్ ఇయర్ ఇన్ జూన్ 2023. లాస్ట్ సంవత్సరం 2023 జూన్లో ఈ ఆనియన్ కావచ్చు, పొటాటో కావచ్చు, వర్ బీయింగ్ సోల్డ్. ఇది వరకు మనం అనుకున్నాం కదా, ప్లూరల్ నంబర్ అయితే వర్ బీయింగ్ సోల్డ్ అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో వర్ బీయింగ్ సోల్డ్ అనాలి. ఫర్ ట్వైస్ దేర్ ప్రైసెస్ అంటే రెట్టింపు ధరలకి. ఫర్ ట్వైస్ అంటే రెట్టింపు, దేర్ ప్రైసెస్ అంటే వాటి ధరలకు రెట్టింపుగా, సీన్ అంటే కనబడ్డాయి, డ్యూరింగ్ అమ్మబడుతూ మనకు కనపడ్డాయి, డ్యూరింగ్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్. లాస్ట్ ఇయర్ కూడా ఇదే సమయానికి రెట్టింపు ధరకు ఇవి అమ్మబడుతూ కనపడ్డాయి. సో ఆనియన్ వాజ్ సోల్డ్ ఫర్ 20 కిలోగ్రామ్. 1 కిలో ఆనియన్ ధర 20 రూపాయలు. వైల్ పొటాటో వాజ్ ప్రైస్డ్ అట్ 25 కిలోగ్రామ్. అప్పుడేమో ఇంత ధర ఉంది. నౌ హవెవర్ ఆనియన్ ఈస్ ప్రైస్డ్ అట్ 45 to 50 kg, while potato is being sold for 40 kg. సో ఇప్పుడేమో ఆనియన్ ధర ఇంత ఉంది, 40 నుంచి 50, 45 రూపాయల నుంచి 50 మధ్యలో ఉంటే, వైల్ ఇదే సందర్భంలో అని పొటాటో ఈస్ బీయింగ్ సోల్డ్ ఫర్, పొటాటో ఎంతకు అమ్మబడుతూ ఉంది. ఇది వరకు చెప్పుకున్నాం కదా, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో పాసివ్ స్ట్రక్చర్. ఈస్ బీయింగ్ అమ్మబడుతూ ఉంది, ఈస్ బీయింగ్ సోల్డ్ ఇప్పుడు ఇంత పలుకుతూ ఉంది. సో ఈస్ బీయింగ్ సోల్డ్ ఫర్ 40 kg అని అర్థం. నెక్స్ట్, హైదరాబాద్ గెట్స్ tomatoes from Madanapalli in Andhra Pradesh and Bengaluru in Karnataka and the surrounding areas. హైదరాబాద్ గెట్స్ అంటే ఏంటి? పొందుతూ ఉంది. ఎక్కడి నుంచి టొమాటోలు పొందుతుందంటే, హైదరాబాద్ గెట్స్ అని ఎందుకు అంటున్నాం? ఎప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది ఎప్పుడు మనకు టమాటాలు ఎక్కడి నుంచి లభిస్తాయి అంటే, అప్పుడు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని, ఎప్పుడు జరిగే సంగతులను చెప్పడానికి సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ని ఉపయోగిస్తాం. కాబట్టి మామూలుగా హైదరాబాద్ కి టమాటాలు ఎక్కడి నుంచి వస్తాయంటే హైదరాబాద్ గెట్స్ అనాలి. ఓకే, గెట్స్ టొమాటోస్ ఫలానా చోట్ల నుంచి వస్తుంటాయి. సో సరౌండింగ్ ఏరియాస్, ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి. హౌఎవర్ దిస్ ఇయర్ టు, ఈ సంవత్సరం కూడా, డే టైమ్ టెంపరేచర్ వాజ్ హై ఇన్ దోస్ ఏరియాస్. ఈ సంవత్సరం కూడా పగటి పూట వేడి అనేది హై, చాలా ఎక్కువగా ఉంది ఆ ఏరియాస్ లో. ఇన్స్టెడ్ ఆఫ్ ది యూజువల్ 35 degrees Celsius, the temperature reached 38 degrees to 40 degrees Celsius. So impacting the harvest, says Mahipal Reddy, a farmer from Medak. సో ఏమంటున్నారంటే, ఈ సంవత్సరం కూడా అక్కడ ధరలు పగటిపూట అంటే ఎండలు మండిపోతూ ఉన్నాయి. ఈ మధ్య ఇంత వేడి ఉందన్నమాట, 35 నుంచి 40 degrees Celsius వరకు. ఇంపాక్టింగ్ ద హార్వెస్ట్, ఇది ఇంపాక్ట్ అంటే ఏంటి? ప్రభావం చూపుతూ ఉంది. ఇది దేని మీద అంటే హార్వెస్ట్, పంట మీద. హార్వెస్ట్ అంటే పంట అని. సేస్ మహిపాల్ రెడ్డి అనే రైతు చెప్తూ ఉన్నారు. ఫ్రమ్ మెదక్ నుంచి మహిపాల్ రెడ్డి అనే రైతు చెప్తున్నారు. ఈయన ఎవరంటే, హూ క్రియేటెడ్ అ బజ్ లాస్ట్ ఇయర్ బై మేకింగ్ 2 crore ఫ్రమ్ హిస్ టొమాటో హార్వెస్ట్. ఈయన ఎవరు అంటే, ఎవరో కాదు, ఈయన హీ క్రియేటెడ్ ఎ బజ్ అంటే ఏంటంటే చర్చకు గురవ్వడం అన్నమాట. దాని గురించి మాట్లాడుకోవడం. క్రియేటింగ్ ఏ బజ్ అంటే చర్చకు దారి తీయడం, దాని గురించి ఎక్సైటెడ్ గా మాట్లాడుకోవడం. దేని గురించి? ఇతని గురించి. అంటే ఇతను బాగా టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు అన్నమాట లాస్ట్ ఇయర్. ఎందుకంటే బై మేకింగ్ 2 crore, 2 కోట్ల రూపాయలు సంపాదించి, టొమాటో పంట ద్వారా ఈయన ఇంత సంపాదించి చర్చకు గురయ్యాడు కదా. ఈయన చెబుతున్న మాటలు ఇవి. ఐ హ్యావ్ బిగన్ హార్వెస్టింగ్ మై క్రాప్, యాడెడ్ మిస్టర్ మహిపాల్. ఐ హ్యావ్ బిగన్, నేను స్టార్ట్ చేశా. ఐ హ్యావ్ బిగన్ అంటే ఏంటి? నేను ఇప్పుడు స్టార్ట్ చేశాను, ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశా. ఐ హ్యావ్ బిగన్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఐ హ్యావ్ బిగాన్. ఐ హ్యావ్ బిగన్ హార్వెస్టింగ్ మై క్రాప్. ఇప్పుడు నేను నా పంటని అంటే టొమాటోలను కోయడం స్టార్ట్ చేశాను. అంటే పంట చేతికి వచ్చింది. హార్వెస్టింగ్ అంటే
హార్వెస్ట్ చేయడం మొదలుపెట్టాను. యాడెడ్ మిస్టర్ మహిపాల్. ఈయన ఇలా చెప్పారు అని. ఆ మాటలు చెప్తూ యాడెడ్ ఈ మాట కూడా అన్నాడు. దీస్ ఆర్ సెకండ్ గ్రేడ్ టొమాటోస్ అండ్ దట్ ఈస్ వై దే ఆర్ ప్రైస్డ్ చీపర్ అట్ 50 రూపీస్. ఇవి సెకండ్ గ్రేడ్ టొమాటోస్ కాబట్టి దే ఆర్ ప్రైస్డ్ చీపర్. ఇవి 50 రూపాయలు అనేది ఇప్పుడు చీప్ అన్నమాట. అంటే సెకండ్ గ్రేడ్ టొమాటోలే ఇంతుంటే ఫస్ట్ గ్రేడ్. సో దీస్ ఆర్ సెకండ్ గ్రేడ్ టొమాటోస్ అండ్ దట్ ఈస్ వై దే ఆర్ ప్రైస్డ్ చీపర్ అట్ 50 రూపీస్. సో ఇవి సెకండ్ గ్రేడ్ టొమాటోలు కాబట్టి 50 రూపాయలకు పలుకుతున్నాయి. గ్రేడ్ 1 టొమాటోలు అయితే గ్రేడ్ 1 టొమాటో ఈస్ బీయింగ్ సోల్డ్ ఫర్ 80 రూపీస్ అ కేజీ. సో ఫస్ట్ గ్రేడ్ టొమాటోలేమో బీయింగ్ సోల్డ్ అమ్మబడుతున్నాయి. ఎంత రేటు కంటే ప్రస్తుతం కాబట్టి ఈజ్ బీయింగ్ అంటున్నాము. ఓకే, సో ఈజ్ బీయింగ్ సోల్డ్ అంటున్నాం. 80 రూపాయలకి అమ్మబడుతున్నాయి. సెడ్ మొహమ్మద్ అజామ్ అనే ఈ మాట అన్నారు. హూ వాజ్ సెల్లింగ్ ద కిచెన్ స్టేపుల్ ఫ్రమ్ ఏ స్మాల్ గూడ్స్ క్యారియర్ అట్ సోమాజిగూడ. ఇతను ఎవరంటే హూ వాజ్ సెల్లింగ్ ద కిచెన్ స్టేపుల్ అంటే వంటగదికి సంబంధించిన, కిచెన్ స్టేపుల్ అంటే వంటగది ప్రధానమైన వస్తువులని అమ్మే ఒక వ్యాపారి. ఎక్కడంటే సోమాజిగూడలో. ఈయన ఈ మాట అన్నారన్నమాట. ద ప్రైస్ హ్యాస్ గాన్ అప్ బికాస్ ద రెయిన్ డ్యామేజ్ ద క్రాప్ సెడ్ ద హాకర్. సో హాకర్ అంటే వీధుల వెంట అమ్ముకుంటూ తిరిగే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని లేకపోతే చిన్న చిన్న వ్యాపారులని హాకర్ అంటారు. ప్రైస్ హ్యాస్ గాన్ అప్ అంటే పెరిగింది అని. బికాస్ ద రెయిన్ డ్యామేజ్ ద క్రాప్, వర్షం పంటని దెబ్బతీయడం వల్ల పెరిగింది అని అంటున్నారు. హూ పర్చేస్డ్ హిస్ గూడ్స్ ఫ్రమ్ ద గుడి మల్కాజ్పూర్ మార్కెట్. సో నోటబుల్లీ అంటే ప్రధానంగా వెజిటబుల్ అరైవల్స్ టు వనస్థలిపురం రైతు బజార్ హ్యావ్ డ్రాప్డ్. ఈ కూరగాయల రాక అనేది మార్కెట్ కి పడిపోయింది. డ్రాప్డ్ అంటే పడిపోయింది. ఫ్రమ్ 126 tons, ఇంత టన్నుల నుంచి ఇంతకు పడిపోయింది అని చెప్తున్నారు. ఈ టాపిక్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.